ఇంతకీ నేను రమ్య అందరూ భోజనాలు అవి చేసేసారా? వంట అది మొత్తం ప్రిపేర్ చేసేసారా? నేను కూడా అంతే అండి, సేమ్ మీకులానే చక్కగా వంట అయితే మొత్తం రెడీ చేస్తాను అనమాట. సో వంట అయిపోయిన వెంటనే నేను ఈ వేడిలో వేడే అన్నట్టుగా గబగబా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని షింక్లో గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకు అని అంటే రేపు ఫ్రైడే కదా, మళ్ళీ బద్దకించాను అంటే అలా ఉండిపోతుంది కదా అని. ఇంతకీ ఏ వంట చేశానో కూడా మీకు చూపించేస్తానే. చాలా ఈజీగా చేస్తాను అనమాట ఈరోజు. రేపేమో ఫ్రైడే, సాటర్డే తినను కాబట్టి ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా వండుకున్నాను. చిన్ని నెత్తళ్ళ కూర అనమాట. ఓన్లీ ఆనియన్స్ వేసి వండుకున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే తోటకూర ఫ్రై అనమాట. నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తానో అప్పుడే మా బుడ్డిది వస్తుంది, చూసారు కదా, అప్పుడే వచ్చి ఎత్తుకోమంటుంది అనమాట. ఈ ఎండలకి స్టవ్ దగ్గర అస్సలు ఉండలేకపోతున్నాం కదా, నేను కూడా అంతే అండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా తోటకూర ఫ్రైలో పెసరపప్పు వేసి ఫ్రై చేశారా? చాలా బాగుంటుందంట, ఒకసారి ట్రై చేసేయండి. నేను చెప్పానని కాదు కానీ ఈ చిన్న నెత్తళ్ళు ఆనియన్ కర్రీ కూడా ట్రై చేసేసేయండి, చాలా బాగుంటుంది.